హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ఈ ఉదయకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ప్రియులారా, ఈనాడు దేవుణ్ణి కలిగి ఉండటం, దేవుణ్ణి ఎరగటం చాలా ప్రాముఖ్యం. చాలామంది దేవుణ్ణి ఎరగరు, అదే సమయంలో దేవుణ్ణి కలిగి ఉండరు కూడా. కాబట్టి వారి జీవితాల్లో దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో తెలియదు. నీ దేవుడెవరో మొట్టమొదట నీవు ఎరగాలి. రెండవది, ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మనము దేవుణ్ణి ఎరుగుడు ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దైవ గ్రంథంలో దానియేలు అనేటువంటి ఒక గొప్ప దైవికమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన తన దేవుణ్ణి ఎరుగును, ఆ దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడు. అందుకే ఆయన యొక్క నిర్ణయాలు కానీ, ఆయన తీర్మానాలు కానీ, ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా దేవుని యందు భయభక్తులతోటే ఉండేది. కాబట్టి దేవుణ్ణి మొట్టమొదట నీ దేవుడెవరో నువ్వు ఎరగాలి. రెండవది, నీ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. దానియేలు యొక్క జీవితంలో తన దేవుణ్ణి ఎరుగును, రెండవది తన దేవుని యందు భయము భక్తి కూడా కలిగి ఉన్నవాడు. అందువల్ల తన జీవితము బహుగా ఆశీర్వదించబడింది. ఈ భూమి మీద ఆశీర్వదించబడింది. అంతేకాదు, ఈ భూమి తరువాత ఉండే, ఈ లోకాన్ని విడిచిన తరువాత ఉండే దైవ రాజ్యమును గురించిన మర్మాలు స్పష్టపరిచినవాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జీవపు ఊట. ఆ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే ఆ 6 అధ్యాయాల్లో, దానియేలు గ్రంథములో మొదటి నుండి 6 అధ్యాయాల్లో తన భక్తి, తాను దేవుణ్ణి ఎరుగుట, దేవుని యందు తన కలిగి ఉన్న భక్తి, ఇవన్నీ కనబడతాయి. 7వ అధ్యాయం మొదలుకొని ఆఖరి అధ్యాయం వరకు దానియేలు దేవుణ్ణి ఎరుగుడు ద్వారా, దేవుణ్ణి కలిగి ఉండుట ద్వారా, భక్తి చేయడం ద్వారా తన నోటిలో నుండి వచ్చినటువంటి జీవపు ఓటను మనము చూస్తాం. ప్రియులారా, కాబట్టి పిల్లలారా, యవనస్తులారా, మధ్య వయస్కులారా, పెద్దలారా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అలా గనక మనము లేకపోతే ఆ తర్వాత మనము దెబ్బతినిపోతాం, నష్టపోతాం. ఎన్నో విధాలుగా జీవితంలో నిరాశ నిస్పృహను ఎదుర్కొంటాం. దేవుని వాక్యంలో మరొక వచనాన్ని చదువుతున్నాం. అదే 27వ వచనంలోని 2వ భాగం. సామెతల గ్రంథం 14:27లో ఉన్న 2వ భాగం. అది మరణ పాశములో నుండి విడిపిస్తుంది.
అనగా దేవుని వాక్కు మరణము ద్వారా కలిగే పాతాళము నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుట, దేవుణ్ణి కలిగి ఉండుట, దేవుని యందు భక్తి చేయుట వల్ల కలిగే లాభం ఏంటంటే మరణము ద్వారా కలిగే పాతాళము నుండి నిన్ను విడిపిస్తుంది. మరణం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. మరణము చూడకుండా ఉండే నరుడు లేడు. అయితే మరణము తరువాత పాతాళ వశము కాకుండా ఉన్నవాడే గొప్పవాడు. ఈ పాతాళ వశము కాకుండా ఉండాలి అంటే కూడా మన దేవుడెవరో ఎరగాలి. అలాగే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మన దేవుడెవరో ఎరగని వారికి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, అద్వితీయ సత్య దేవుడైన ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవం అన్నారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగుడు ద్వారానే మరణ పాశముల నుండి విడిపించబడతాం. ఈనాడు వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగుట, కలిగి ఉండుట, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు భక్తి చేయుట అనేది మన యొక్క జీవితంలో కేవలము ఈ తాత్కాలికమైనటువంటిది పరిస్థితి మాత్రము కాదు. దాని ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాతాళ వశము కాకుండా నిత్య జీవాన్ని, నిత్య మోక్షాన్ని పొందుతాం. అయితే దీన్ని మత మార్పిడి ఒక ముద్ర వేశారు. కాదు, ఇది కేవలం పాతాళము నుండి తప్పింపబడే మార్గం. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, ఆలోచించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ యేసుక్రీస్తును ఎరగండి, ఆ యేసుక్రీస్తును కలిగి ఉండండి, ఆ యేసుక్రీస్తు ప్రభువునందు భక్తి చేయండి, భయభక్తులు కలిగి ఉండండి. తద్వారా మీరు, మీ బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుడి మాటలు మన మధ్యలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. మానవులమైన మాకు దేవుడు ఎలాగుంటాడో తెలియదు. దేవుణ్ణి ఎరుగుటకు దేవుడు అయిన మీరు దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకంలోకి వచ్చారు. అందుకే యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని చెప్పారు. మీకు వందనాలు. ఆ యేసుక్రీస్తుని ఎరుగుట, ఆయన్ని కలిగి ఉండుట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా భవిష్యత్ కాల జీవితానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే జీవితానికి ఎంతో మేలని ఎరిగి వెంబడించడం సహాయం చేయండి. వాక్యం వినేవారందరికీ సత్యమును గ్రహింపులోకి తీసుకురండి. పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.